తెలంగాణ ఎక్స్ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తలో ప్రధాన అంశాలు. కేజ్రీవాల్ పై భాజపా మాజీ ఎంపీ పోటీ. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ పోటీగా మాజీ ఎంపీ పరమేష్ వర్మను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. యాదగిరిగుట్టలోని పరిశ్రమలో పేలుడు. యాదగిరిగుట్ట మండలంలోని పరిశ్రమలో పేలుడు సంభవించింది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు దాటికి ఒకరు మృతి చెందగా 7 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సినిమాల పేర్లు తెలుగులో ఉండాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కొనసాగుతున్న తెలుగు మహాసభలు ఆయనను పాల్గొని మాట్లాడారు. పిల్లలతో రోజు బాల సాహిత్యము చదివించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉదారంగా పరిహారం. రాష్ట్రంలో ప్రాంతీయ వలయ రహదారి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. మంత్రి నారా లోకేష్ ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు జాతి. తెలుగువారి ఐటీని అందిపుచ్చుకుంటున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. నాలెడ్జ్ ఎకానమీ వారి సొంతమని అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు. రాష్ట్రంలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. పొగమంచు ఎఫెక్ట్. 200 విమానాల ఆలస్యం. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా పొగమంచు కారణంగా వందలాది విమానాలు ఆలస్యం నడుస్తున్నాయి. రైల్వే సేవలు కూడా అంతరాయం కలిగింది. టీజీపీఎస్పీలో బాక్సింగ్ క్రికెట్ కోచింగ్. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగంలో బాక్సింగ్ క్రికెట్ కోచింగ్ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తున్నట్లు డీజీపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని, ఆర్థికపరమైన మార్పులకు మరింత సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్ వార్తల కోసం వర్తమాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.